లంచ్ కానీ డిన్నర్ కానీ చేయంగానే చాలా మందికి స్వీట్స్ కానీ డిజర్ట్స్ కానీ తినే అలవాటు ఉంటుంది. ఈరోజు మీకు మంచి బ్రెడ్ తోటి మంచి డిజర్ట్ చేసి చూపించబోతున్నానండి. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ యాప్రికాట్స్ తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి 8 hours వరకు నానబెట్టాలి. ఇలా పూర్తిగా నానాక వీటిలోంచి గింజను తీసేసి ఈ గింజ పగల కొడితే మనకి సేమ్ బాదం పప్పులాగా ఉంటుంది. ఆ పప్పుని మనం ఏ స్వీట్స్లో కన్నా యూజ్ చేసుకోవచ్చు. ఈ నానబెట్టించుకున్న వాటర్ని కూడా పారబోయకుండా ఉడికించేటప్పుడు వాడుకోవచ్చు. ఒక గిన్నెలోకి ఈ యాప్రికాట్స్ని వాటర్తో సహా వేసేసి మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ని కూడా వేసుకుని బాగా మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి బాగా మెత్తపడి దగ్గర అయిపోవాలండి. దగ్గర పడ్డాక మీకు కావాలి అంటే దీన్ని చల్లారాక మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగే పీసెస్గా వేసుకోవచ్చు. మనం ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒక బౌల్లోకి ఫుల్ ఫ్యాట్ రా మిల్క్ తీసుకుని స్టవ్ మీద పెట్టి కాగనివ్వాలి. వేరే బౌల్లోకి కస్టర్డ్ పౌడర్ వేసి కొంచెం పాలు పోసి బాగా మిక్స్ చేసుకుని పాలు కాగాక దాంట్లో వేసుకుని చిక్కబడేంత వరకు తిప్పుతూ ఉండాలి. దీంట్లోనే స్వీట్ని బట్టి షుగర్ కూడా వేసుకుని బాగా కలిపి చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ తీసుకుని చుట్టూ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేసుకుని ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని దాంట్లో స్ప్రెడ్ చేసుకుని దానిపైన బ్రెడ్ పీసెస్ పెట్టుకుని సెకండ్ లేయర్గా మళ్ళీ దానిపైన యాప్రికాట్ పేస్ట్ని వేసుకొని మళ్ళీ దానిపైన బ్రెడ్ పీసెస్ పెట్టుకొని కస్టర్డ్ అలా సేమ్ ప్రొసీజర్ అండి వేసుకొని కస్టర్డ్ వేసాక పైన మీకు నచ్చిన డ్రై నట్స్ బాదం పిస్తా ఏవైనా వేసుకోవచ్చు. నట్స్తో డెకరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్ సెట్ అయ్యాక సర్వ్ చేసుకుని తినడమే. ఈ డెజర్ట్ని మనం ఓన్లీ కేక్తో కాదండి బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. చూసారా 3 layers తోటి సూపర్ సమ్మర్ బ్రెడ్ డెజర్ట్ రెడీ అయిపోయిందండి. నిజంగా అండి సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్.